ప్రజలకి చేరువైన అధికారము చేరువ చేయాల్సింది సంక్షేమ పథకాలు ఇచ్చేసేసి అభివృద్ధిని వదిలేశారని చెప్పి చెప్తున్నారు. గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తే వాళ్ళు మాట్లాడింది అది మొన్నటి వరకు. నేను ఒక మాట చెప్తాను కిషోర్ గారు, 5 సంవత్సరాల్లో 2,70,000 కోట్ల రూపాయలు ట్రాన్స్పరెంట్ గా ప్రతి అకౌంట్ కి పోయాయి. అవి ఎవరు ప్రజలవేగా. చంద్రబాబు నాయుడు చిన్నాయనవి కాదు, మావి కాదు, మేమనేది ఒకటే. మరి ఆయన కాలంలో ఎప్పుడైనా ఇలాంటివి చేశాడా? చేయలేదు. నీరు చెట్టు, ఇంకుడు గుంటలు, లేకపోతే జన్మభూమి కమిటీల పేరుతో మొత్తం తినేశాడు. మేము ఇచ్చిన ఇన్ని లక్షల కోట్లు ఆయన సొంతానికి తిన్నాడు అనేది మా ఆరోపణ. అది ప్రజల్లోకి తీసుకెళ్ళాం. ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడు గారు చేయగలిగేవాళ్ళు. తన కార్యకర్తల అభివృద్ధి కోసం జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేశాడు. మేము వాలంటీర్ల ద్వారా జస్ట్ 5,000 లీగల్ గా హానరోరియం ఇచ్చామే కానీ జీతం అని ఏర్పాటు చేయాల. దీనివల్ల ఒక ప్రతి 50 ఏళ్లకి ప్రభుత్వం యొక్క పరిపాలన నేరుగా జరిగిందా లేదా? మా మోడల్ ఏదైతే మేము తీసుకున్నామో కోవిడ్ రోజుల్లో ఈ వాలంటీర్ల వ్యవస్థ గురించి తెలుసుకున్న రకరకాల రాష్ట్ర ప్రభుత్వాలని మన రాష్ట్రానికి వచ్చి చూసిపోయాయి, అవగాహన చేసుకొని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మరి లండన్ నుంచి టీంలు వచ్చి ఆంధ్రప్రదేశ్ లో విజిట్ చేసిపోయా. విజనరీ అంటే జగన్మోహన్ రెడ్డి గారిదా చంద్రబాబు నాయుడు గారిదా? అని వాళ్ళు చెప్తున్నారు కదా. వాళ్ళు చెప్తున్నారంటే ఆ 2 పేపర్లకి ఫండింగ్ ఇస్తే వాళ్ళు చెప్తే మీరు ఎలా నమ్ముతారు? అలా అని కాదు కదా, అలా అని కాదండి, వాళ్ళు చెప్పేది నిజం కాదు కదండి. వాళ్ళు అన్ని ఇలా అంటుంటారు, డబుల్ స్టాండర్డ్స్, డబుల్ స్టేట్మెంట్స్, 2 పక్కల పదును, 2 కళ్ళ సిద్ధాంతం, 2 నాలుకల ధోరణి. ఖచ్చితంగా కూడా చెప్పేదానికి 1,000, చేయకుండా ఎగ్గొట్టేదానికి 1,000. ఖచ్చితంగా కూడా వాళ్ళు ఏది డెలివర్ చేయలే, వాళ్ళ సమాజానికి పనికిరాలనే తీర్పు రేపు జూన్ 4న వస్తుంది. ఇప్పటికే ఈ ఎలక్షన్కి ముందే తెలుగుదేశం పార్టీ, టీడీపీ అంటే కొత్త నినాదం వచ్చింది. గతంలో తెలుగు దొంగల పార్టీ గతంలో రకరకాలుగా తిట్టేవాళ్ళు, తెలుగు ద్రోహుల పార్టీలని, ఇది బైఫర్కేషన్ ఒప్పుకున్నప్పుడు. కానీ ఈ మధ్య కొత్త నినాదం ఏంటంటే టీడీపీ అంటే టోటల్ గా దివాలా తీసిన పార్టీ అని. ఎలక్షన్ కు ముందు ఎలక్షన్ తర్వాత జూన్ 4న మధ్యాహ్నం 2 గంటలకల్లా టీడీపీ అంటే కొత్త పేరు ఏదైతే సార్థకం చేసే విధంగా నేనే పెట్టడం జరిగింది. తూర్పు తిరిగి దండం పెట్టే పార్టీ. ఖచ్చితంగా కూడా ఖతం, కేల్ ఖతం, దుకాణ్ బంద్. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మనుగడ అయిపోయింది, కాలం చెల్లింది. ఎక్స్పైరీ డేట్ జూన్ 4 2 గంటలకి. మీరు ఇంకొక విషయం గుర్తు పెట్టుకోండి, తెలంగాణలో ఎలా దివాలా తీసిందో ఆంధ్రప్రదేశ్ లో అంతకుమించి దివాలా తీస్తుంది. ఆగస్టులో తెలుగుదేశం పార్టీకి సంక్షోభాలు అలవాటే. ప్రతి సంవత్సరం ఆగస్టు అనగానే వాళ్ళకి ఒంట్లో వణుకొస్తుంది. ఈ సంవత్సరం కూడా ఆగస్టు కల్లా బీజేపీలో మెర్జ్ అయ్యే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ పార్టీ ఎటు ఉన్నా లేనట్టే అది కూడా మెర్జ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇన్ని పార్టీలు ఉండవు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీలో మెర్జ్ కావడానికి ఆగస్టు మాసం ఆఖరిలోగా ఇది జరిగిపోతుంది. కన్ఫర్మ్ రిపోర్ట్లు ఇవన్నీ కన్ఫర్మ్ రిపోర్ట్ అంటే మాకున్న లెక్కలు, మాకున్న సమాచారం ప్రకారం కన్ఫర్మ్. సో పవన్ కళ్యాణ్ పార్టీ ఉండదు అక్కడ, జనసేన ఉండదు, తెలుగుదేశం పార్టీ కూడా కనపడదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉంటుందా? వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పటి వరకు జనం కోరుకుంటారో అప్పటి వరకు ఉంటుంది. అందుకే ఇప్పుడు మమ్మల్ని కోరుకుంటున్నారు. 24 రేపు ఎన్నికల్లో జూన్ 4న కోరుకోలేదు. కోరుకోకపోతే అప్పుడు మాట్లాడదాం. మేం చెప్తున్నాం మా నమ్మకం. మేము 151 సీట్లకు మించి గెలవబోతున్నాం. దాదాపుగా 22 మంది ఎంపీల్ని మళ్ళీ గెలవబోతున్నాం. 22 మంది ఎంపీల్ని మళ్ళీ గెలవబోతున్నాం. బీజేపీకి సంబంధించి బోలంత మంది ఎంపీలు వచ్చి కూర్చున్నారండి ఇక్కడ. సీఎం రమేష్ గారు ఉన్నారు, సుజనా చౌదరి గారు ఉన్నారు, సరే వాళ్ళు గెలుస్తారు. చాలా మంది ఒలింపిక్స్ భారత్ గారు ఉన్నారు అక్కడ, విశాఖపట్నం. చాలా మంది ఒలింపిక్స్ వెళ్తారండి. మెడల్స్ అందరికి రావండి. సో మాకు వస్తాయి, మాకు సీట్లు వస్తాయి, మాకు ఓవర్ కాన్ఫిడెన్స్ కాదండి రాజేంద్రారెడ్డి గారు. మామూలుగా మంచి ఫైటర్ కి నేను గెలుస్తానని చెప్పడం స్ఫూర్తిదాయకం అంటావా లేకపోతే అతి విశ్వాసం అంటావా? ఆత్మవిశ్వాసం అని నేనంట. ఓడిపోయిన రోజు మీరు ఏమన్నా మేము పడతాం. 5 సంవత్సరాల పాటు ప్రజల నుంచి ఎదుర్కొన్న ఇబ్బందులు కానీ, వాళ్ళు కొన్ని విషయాల్లో మిమ్మల్ని ఇబ్బంది కొన్ని విషయాల్లో వాళ్ళు మిమ్మల్ని చీత్కరించుకున్న సందర్భాలు కానీ, లాస్ట్ ఎలక్షన్స్ టైంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లాంటివి బయటకు వచ్చినప్పుడు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి ఏ రకంగా సమాధానం చెప్పాలని సమాధానం వెతుక్కున్న పరిస్థితులు కానీ, ఆ బొమ్మను ఎందుకు పెట్టారు, అవసరం ఉందా అని చెప్పి వాళ్ళు మాట్లాడినప్పుడు ఆన్సర్లు ఇవ్వలేక కొన్నిటికి మీరు ఎదుర్కొన్న గడ్డు పరిస్థితులు కానీ, ఇవేవి కూడా అసలు ఎన్నికల్లో ప్రభావం చూపించలేదా? ఖచ్చితంగా చూపించలేదు. ఎందుకు చూపించవు? ఎందుకంటే అబద్ధాలు కాబట్టి. అది అబద్ధాలని మీరు చెప్తున్నారు, అది వాళ్ళు నిజమని అనుకుంటున్నారు. మీరు అనుకుంటున్నారు, జనం అనుకోలేదు. గ్రామస్థాయిలో నేను కూడా వెళ్ళాను సార్, చాలా చోట్ల వాళ్ళు అన్నారు. కొంత వెళ్ళారు కదా, చాలా చోట్ల. మీ నెల్లూరు జిల్లాలోని నేను 2-3 చోట్లకి వెళ్ళినప్పుడు అదేంటి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఎట్లా వేసుకుంటారు, దాని మీద ముఖ్యమంత్రి ఫోటో ఎందుకు వస్తుందని అడిగారు వాళ్ళు. ఈ సేవ కార్యక్రమంలో మనం ప్రతి నెల కరెంటు బిల్లు చెల్లిస్తే చంద్రబాబు నాయుడు మొహం ఉండాలి.
మనం ఆయన గ్లామర్ చూడాలి. కానీ ఆ ఈ సేవ మీ సేవలో మనం కట్టేదానికి మళ్ళీ ట్యాక్స్ కూడా వేస్తాడు. కానీ ఒక పాస్ పుస్తకం మీద ఒకవేళ ముఖ్యమంత్రి గారి బొమ్మ ఉంటే, ఏ ముఖ్యమంత్రి గారు ఉంటే ఆ ముఖ్యమంత్రి గారి బొమ్మ, అదేం పర్మనెంట్ కాదే. చంద్రబాబు నాయుడు బొమ్మలు గతంలో వేసుకోలేదా? ఆఖరికి శ్మశానంలో రాళ్లకు కూడా వేశారు ఆయన. మరి అన్యాయంగా దుర్మార్గంగా మాట్లాడడానికి నూరుంది. మేము అనడానికి ఉన్నాం, మీరు వినడానికి ఉన్నారు, మీరు మాత్రం మమ్మల్ని ఏమనకూడదంటే ఎంతవరకు ఊరుకుంటాం? ఖచ్చితంగా నేను ఒక మాట చెప్తాను. దాంట్లో కొంచెం ఇబ్బందికర పరిస్థితులు వచ్చినాయి. నేను ఒక మాట చెప్తున్నా. ఇప్పుడు ఒకరు గుడికి వెళ్ళి ఉదయాన్నే రోజు పూజ చేస్తుంటారు, కానీ ఆ మహిళ గురించి ఎవరన్నా వేరేగా 4 రోజులు చెప్తే మొగుడు కూడా నమ్మడు. కానీ 4 రోజుల తర్వాత 10 రోజుల తర్వాత కూడా అదే చెప్తుంటే మొగుడికి కూడా అనుమానం రావచ్చు. అదే విధంగా సమాజాన్ని కలుషితం చేసే ఆ 2 విషపత్రికలు, ఆ సదరు ఛానల్స్, వాళ్ళ నోర్లు వేసుకొని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏదైతే దుర్మార్గంగా ప్రవర్తించారో ఖచ్చితంగా అపోహలు సృష్టించిన మాట వాస్తవం. ముఖ్యంగా మేము ఒక విషయం చెప్పదలుచుకున్నాం. ఆత్మవిశ్వాసం ఉన్న నాయకుడు, కాన్ఫిడెన్స్ ఉన్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ఉన్నారు. ఒకే జెండా ఉంది. మా అజెండా స్పష్టంగా ఉంది. బలం లేక, ఈడ్చలేక, గాలి కొట్టించుకునే పత్రికలు లేకపోతే జాకిలు పెట్టి లేపే ఛానల్స్తోని మళ్ళీ పొత్తులు, ఒకరికి 3, ఆ 3లో కూడా నిబద్ధత లేదు. మేనిఫెస్టో ఇచ్చే రోజుకి దాని మీద 3లోంచి ఒకరు మాయం. బీజేపీ లేనే లేదు, మోడీ గారు లేరు, పురంధేశ్వర్ గారి ఫోటో కూడా లేదు. సిద్ధార్థనాథ్ సింగ్ ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఇన్ఛార్జి కనీసం దాన్ని ముట్టుకోవడానికి కూడా అసహించుకున్నాడు. ఆ మేనిఫెస్టో వద్దు ఉండని లేని. దాని తర్వాత ఆంధ్రజ్యోతి ఈనాడులో వేసిన ఫ్రంట్ పేజ్ యాడ్లలో కూడా బాబును మళ్ళీ రప్పిద్దామనే స్లోగన్లే వాళ్లే రాసుకొని ఫోటోషాప్ చేసిన ఫోటోని ఎప్పుడో 25 ఏళ్ల క్రితం పెట్టేసి మీ భూమి మీది కాదని చెప్పి అపోహలు కల్పించి ఏదైతే అడ్వర్టైజ్మెంట్ వేసుకున్నారో దాంట్లో పవన్ కళ్యాణ్ ఎక్కడా లేడు. అంటే పేరు కూటమి, కానీ ఉన్నది ఒక్కడే. ఖచ్చితంగా అందుకే పేరు ఏదైతే కూటమి పేరుతో వచ్చారో వాళ్ళకి తప్పదు ఓటమి. కూటమి ఫర్ ఓటమి, మాది గెలుపు. ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నినాదం, ఒక హీరోకి ఒక విలన్ కి చాలా తేడా ఉంటుందండి. ఒక హీరో ఏమంటాడంటే, నేను చేసిన పనులన్నీ మీకు చేరుంటే, అది నేను చెప్పిన పనులన్నీ చేసుంటే, ముఖ్యంగా 129 హామీలు ఇచ్చా, 128 సంపూర్ణంగా అమలు చేశా, ఒక్క హామీని పాక్షికంగా మాత్రమే అమలు చేయగలిగా, కాబట్టి నన్ను ఆశీర్వదించండి. నేను ఉత్తుత్తి హామీలు ఇవ్వను, ఇచ్చిన వాటికి కట్టుబడి ఉంటాను, ఖచ్చితంగా వాటిని అమలు చేస్తాను. మీతో పోటీ పడకుండా నిబద్ధతతో ఆర్థిక పరిస్థితి గురించి తెలిసి 55,000 కోట్లు ఇవ్వడానికి నేను ఇన్ని అగచాట్లు పడుతుంటే 1,23,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇచ్చేస్తానని అబద్ధం హామీలు చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఏమంటారో తెలుసా? హామీలే కదా, ఇచ్చి పడేస్తే పోలా, చేసేదా సచ్చేదా అని అతని సిద్ధాంతం. కాబట్టి ప్రజలు కూడా అదే లెక్కలో చేశారు. ఆయన చెప్తుంటాడు, మనం ఓటు ఎందుకు వేస్తాం? ఆయన చెప్తుంటాడు, మనం కూడా సరేనంట, కానీ ఓటు ఎందుకు వేస్తాం పిచ్చోళ్ళు అని వాళ్ళు డిసైడ్ అయ్యారు. వాలంటీర్ల వ్యవస్థను కదిలించి వృద్ధుల్ని ఏదైతే ఇబ్బంది పెట్టారో, ఇళ్ళు ఏవైతే కట్టకుండా ఇంకా చాలా కట్టాల్సినవి ఉన్నాయి, స్థలాలు ఇచ్చాడు జగనన్న, అవన్నీ ప్రాసెస్లో ఉన్నాయి. ఇతను చంద్రబాబు నాయుడు గారిని వస్తే అవి పూర్తి చేయకుండా వాటిని పాడు పెడతాడని ఏదైతే మహిళల్లో ఉందో, మహిళలను అనేక రకాలుగా ఏదైతే ఆదుకున్నాడో, ఖచ్చితంగా కూడా